ఇది 5 కేజీల పండుమిరపకాయలు. శుభ్రంగా మొన్న కట్ చేయడం చూపించాను కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని మిక్సీకి కచ్చా పచ్చాగా పట్టేసి ఆ తర్వాత దాంట్లోని 5 కేజీలకి కేజీ పావు దాకా చింతపండు వేసానండి. ఒక అర కేజీ ఉప్పు వేసాను. రుబ్బిన తర్వాత మళ్ళీ చూసుకుందాం. ఒక్కొక్క పండు మిరపకాయ కారం ఎక్కువ ఉంటుంది కదా, కొలత ప్రకారం వేసాను. ఏమైనా తగ్గితే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండర్లో వేసేసి మనం ఒక 4-5 రోజులు అలా ఉంచేయడం వల్ల గింజ కూడా చక్కగా మెత్తబడుతుంది, చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట. మనం దాన్ని ఏమి మిక్సీ పట్టడం అది ఏమి అవసరం లేదన్నమాట. ఇందులో పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది. ఈ పండుమిరపకాయ పచ్చడి 5 కేజీలదండి. కొంచెం చింతపండు కలిస్తే మనకి ఉప్పు అన్నీ కలిపేసి ఒక 6 కేజీలు వస్తుంది. ఈ 6 కేజీల పచ్చడి రుబ్బేసి కూడా మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని నేను ఇంక వెంటనే ఇలాగే పోపు పెట్టనండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మనకి. ఆర్డర్ రాగానే నేను అంతవరకే వెల్లుల్లిపాయలు పోపు అన్నీ వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తానమాట. ఇప్పుడు నేను దీని అంతటిని మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసేస్తున్నాను. ఇందాక ఏ డబ్బాలోంచి తీసాము రుబ్బేసుకొని మళ్ళీ ఆ డబ్బాలోనే స్టోర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పోపు పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ పోపు వెల్లుల్లిపాయలు నూనె అన్నీ కలిపేసుకొని, కొంతమంది వెల్లుల్లిపాయలు వద్దంటే ఇంగువ అలా వేసేసి నేను పోపు పెట్టి ఇచ్చేస్తాను అనమాట. మీకు మళ్ళీ పోపు పెట్టినప్పుడు చూపిస్తాను. ఇది 20 కేజీల పండుమిరపకాయ పచ్చడి అండి. ఇప్పుడు దీనికి నేను మొన్న 5 కేజీలు చేశాను కదా, అలాగే అప్పుడుగా 5 కేజీలు చేసి ఒక 20 కేజీలు ఒక బకెట్ అయితే రెడీ చేశాను. నాకు ఆర్డర్ వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెంగా పోపు పెడతాను. ఇప్పుడు పోపు కూడా వేసి చూపిస్తాను. పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ప్యాక్ చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ప్యాక్ చేసేసాను. ఇంకా మిగిలింది మన ఇంట్లోకి వాడేసుకోవడానికి అన్నట్టు నేను బాటిల్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను.